ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ రోడ్ షో చూస్తే మీరు పరేషాన్ కావాల్సిందే. జనాలు ఎక్కడ చూసినా కూడా అసలు మామూలు జనాలు కాదు, ఇసుకేస్తే రాలనంత జనాలు అక్కడ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని చూడడానికి. మహానాయకుడు, గొప్ప నాయకుడు, గ్యారెంటీలు అమలు చేసిన ధీరుడు, తెలంగాణను సాధించిన శౌరుడు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి చీకట్లు కారు మబ్బుల్లో గమ్ముకుంటే ఎవడ విడబాపి వెలుగుని ప్రసాదించిన దాత మన రేవంత్ రెడ్డి గారు. అతన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా తరలిరావడం జరిగింది. అసలు అక్కడ కెమెరాలు తీయాలన్నా కూడా, పోలీస్ వ్యవస్థ ముందుకు నడవాలన్నా కూడా, ఇంకో మనిషి ముందు కదలాలన్నా, బండి కదలాలన్నా కూడా జనాలు విభత్సమైన జనాలు, ఊహించలేని జనాలు. ఇసుక వేస్తే ఒక చిన్న ఇసుక రేణు కూడా కింద రాలనంత జనం. అసలు అబ్బో, అంత విజువల్ని మీరు తట్టుకోలేరు. ఒకసారి చూస్తే మీరు హైబత్ అవ్వాల్సిందే. ఇక చూడండి జనాల బాబా ఫుల్ జనాలు. ఇంత గ్యాప్ లేకుండా జనాలంటే పైన ఎవరు లేరు, బట్ పైన చేతులు ఊపాలి. ఇక్కడ మొత్తం పోలీస్ పహారాలనే ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, ఇందులో టోపీలు వేసుకున్న పోలీసు వాళ్ళే దగ్గర 70% ఉన్నారు ఆ యొక్క వ్యవస్థలో, ఆ యొక్క ప్రచారం రోడ్ షోలో. మళ్ళీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తలే. వీళ్ళు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఇక తదితర రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి తరలి వచ్చిన నాయకులే ఉన్నారు ఇందులో తప్ప ఆ రెహమత్ నగర్ కానీ, లేకుంటే యూసుఫ్ గూడాలలో కానీ, లేకుంటే ఆ జూబ్లీ హిల్స్ ఏరియా తరఫున ఏ ఒక్క ప్రజలు రారు. మరి పైన ఎవరు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా అనుకుంటూ ఇట్లా అంటాడు. విచిత్రం అనిపిస్తూ ఉంది. అందుకనే అక్కడ జనం నడవాలన్నా కూడా ప్లేస్ లేనంతగా నడుస్తూ ఉన్నారు. అసలు బీభత్సం. రేవంత్ రెడ్డి యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగు, రేవంత్ రెడ్డి యొక్క బలగము, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ జూబ్లీ హిల్స్లో వైబు ఎక్కడ మనం చూడలేం. ఇది రేవంత్ రెడ్డి క్రేజు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే రోడ్ షో చేసిర్రు. ఎంతమంది వచ్చారంటే జూబ్లీ హిల్స్లో చాలా వరకు ప్రజలు తరలి వచ్చి మరి అక్కడ నిలబడదామని కూడా ప్లేస్ లేనంత ఏరియాలో నిండిపోయారు. మరి రేవంత్ రెడ్డికి ఒక చిన్నపాటి స్టేడియం ఇచ్చినా కూడా అందులో సరిపోయినంత జనం వచ్చిర్రు. రేవంత్ రెడ్డి భయం పుట్టుకొచ్చింది. నిన్న రాత్రికే మొదటి రోడ్ షోనే మొండికేసింది. ప్రజలు రానని చెప్పిర్రు. ఇజ్జత్ పోతేనే ఆ మాటతోటి అక్కడ దగ్గర ఒక 100 మందిలో 75 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అక్కడ రాష్ట్రం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలే ఉన్నారు తప్ప అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు లేరు. జూబ్లీ హిల్స్ ప్రజలు రాలే. మీ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు, ఈరోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము మీకు గుర్తొచ్చామా? ఇన్ని రోజులు మేము గుర్తు రాలేదా? మా యొక్క ఆవేదన వరదలు వచ్చినప్పుడు కానీ ఏ పరిస్థితులు గవర్నమెంట్ ఏ ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదు. ఇంతమంది మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదు. ఎక్కడ గెలిస్తే అక్కడే తిరుగుతారా అని జనం ఎదురు తిరగడంతో రేవంత్ రెడ్డి ఆ భయంతో దెబ్బకు ప్రజలను బెదిరించడం మొదలుపెట్టిండు. మీరు నాకు ఓటేస్తే మీకు ఇది ఇస్తా, లేకుంటే అసలే ఇవ్వననుకుంటూ బెదిరించే కార్యక్రమాలు మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సమాజాన్ని ఈరోజు రౌడీ మూకలతోటి, బెదిరింపులతోటి, బ్లాక్మెయిలింగ్ తోటి ముందుకు సాగిస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్. అందులోనూ ఈ రోడ్ షో చాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బల్లగుద్ది చెప్పడానికి. ఆ ఒక్క రోడ్ షో సరిపోతుంది ఈ యొక్క ప్రభుత్వాన్ని తేల్చేయడానికి. అంటే నేను నల్లమల్ల పులిని, నేను అడవి జంగవిల్లిని అనుకొని మాట్లాడుకునే పలు నాయకులు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి తేలిపోతుంది. నిజంగానే పులులా, పిల్లులా, లేకుంటే మాట వరుసకే తిట్టేటోళ్ళ. నేను ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వల్ల ఆ జూబ్లీ హిల్స్ కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇసుక రేణువంత లాభం కూడా జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఐటీ సెక్టారే కానీ, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందాలే కానీ, రాష్ట్రంలో రైతుల యొక్క అగ్రికల్చర్ ఫీల్డే కానీ, ఈ రాష్ట్రంలో చేనేత వర్గం వారే కానీ, రాష్ట్రంలో భూమి లేని వారికి కానీ, రాష్ట్రంలో నిరుద్యోగులకు కానీ, రాష్ట్రంలో ఎందరో మంది ఎన్నో పలు కార్యక్రమాల అభివృద్ధి బాటలకు నోచుకున్న వారికి ఏ ఒక్కటి కూడా ఈ రేవంత్ రెడ్డి వల్ల న్యాయం జరగబోదు, అది కుదరదు కూడా. అందుకనే నేను ఏమంటున్నా అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దయచేసి మోసపోయి మాట నమ్మి బెదిరింపులకు లోనయ్యి మీరు కనుక ఓటేస్తే రేపటి రోజున నవీన్ యాదవ్ మనుషులు ఇంటింటికి రావచ్చు, గల్లా పట్టుకొని వారం రోజుల్లోపు హఫ్తా వసూలని ఆ కార్యక్రమాలు కూడా చేస్తారు. విచ్చలడి రాజ్యం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నవీన్ యాదవ్ గారి యొక్క తమ్ముడు యాజ్ ఇట్ ఈజ్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన నిన్న దాడి చేయడం కూడా జరిగింది. అందుకనే గుర్తుపెట్టుకోవాలి,
ప్రజల మన్ననతోటి గెలవాలి, బెదిరింపుల భయాందోళన క్రియేట్ చేసి గెలుచుడు కాదు. జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు మర్చిపోయి కూడా కాంగ్రెస్కి ఓటేసినా మీకు అభివృద్ధి ఎందో కానీ మీ జీవితాలలో వారానికోసారి హఫ్తా వసూలు అనేది మొదలవుతుంది. ఆ హఫ్తా వసూలు ఎట్లా ఉంటుందంటే ఇక మీరు ఊహించలేరు మిత్రులారా, అంత ఘోరంగా ఉంటుంది, ఉండబోతుంది కూడా.